హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేతలు పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అణువణువున అవమానించిందంటూ నేతలు ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ను విస్మరించిన వారే ఇవాళ జయంతి వేడుకలు నిర్వహించడం విడ్డూరంగా ఉందంటూ ధ్వజమెత్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పేరుతో హత్య చేస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గోరి కట్టిన విషయం, జనతా పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశ ప్రజలు స్పందించిన విషయాన్ని మనం చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అడుగు అడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు. ఆయనను అడుగు అడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు. చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి ఆ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించాలని ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వము ఈ కాంగ్రెస్ పార్టీదని మనం చేస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టిన తీరున్నది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. బడుగు బహినీల వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో కలిసి ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారత్ను ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వాలని చెప్పండి. ఇవాళ అడిగారు కూడా అవమానపరిచే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాలను కాంగ్రెస్ పార్టీ సమర్థించలే. ఇన్ని విధాలుగా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మొసలి కన్నీరు గారుస్తూ వాళ్ళ ఘనంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళు చెప్పడం నిజంగా విడ్డూరం ఇది.